నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆచార్య న్యూస్. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నేడు శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలి అంటూ ఆర్ఎండ్బి బంగ్లా నుండి సబ్స్టేషన్ వరకు ర్యాలీ చేసి విద్యుత్ ఏడీకి వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గించాలి అని అర్జీని అందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఒక రేణుగా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. వాళ్ళు నమ్మించగలిగారు. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారం లేకొచ్చే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా చేస్తారు. అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 6 మాసాలు అయింది. 6 మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేయనేంటి, బాగా చేస్తే చేయనేంటి సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు. దాదాపు 6 మాసాలైనా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 2 మార్లు 3 మార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక నార్పేటపల్లి కావచ్చు, ఇంకొక ఎస్సీ కాలనీలు కావచ్చు, ఇంకో నాకు ఫోన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేశారు, మమ్మల్ని బిల్లులు ఇప్పుడు కట్టమంటున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజానికం కూడా ఆలోచనలోకి వచ్చారు. ఈరోజు నిజంగా మనం ఎంత పొరపాటు చేశాం. ఈరోజు బాగా పాలిచ్చే ఆవును వదులుకొని కన్నే మనం గాడిదని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు నిజంగా మేము 6 మాసాలు చూసాం. 6 మాసాలు ఈరోజు నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు నిరసనగా ఈరోజు కార్యక్రమం ఇంకా మేము బాగా చేస్తాం అనుకున్నాం. కానీ అనుకునే విధంగా
ఆయన మన దేశ ప్రధాని, గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయన మరణించాడు కాబట్టి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయనకు కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించాం. ఒక మహోన్నతమైన మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాం. కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఇదేదో సంబరాలు కాదు, ఇది ఒక నిరసన మేము తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు డిఈ ఆఫీస్ గారికి రావడం జరిగింది. మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మా ముఖ్య నాయకులు మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ మున్సిపల్ చైర్మన్ ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా సపోర్ట్ చేయండి.